అన్నదమ్ముల మధ్య ప్రేమే గొప్పదా లేదా అసూయే బలమైనదా? ఈ కథ చివర్లో వచ్చే పాఠం మీ మనసును తాకకుండా ఉండదు. ఒక అందమైన ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. పెద్ద అన్న శాంత స్వభావం, కష్టపడే మనిషి. చిన్న అన్న చురుకైనవాడు, కాని కొంచెం తొందరపాటు మనసున్నవాడు. ఇద్దరూ కలిసి పొలాల్లో పనిచేస్తూ సంతోషంగా తమ జీవితం గడిపేవారు. ఒకరోజు పంట పండింది. గ్రామంలోని వాళ్లు పెద్ద అన్నను ఎక్కువగా మెచ్చుకున్నారు. అది చూసిన చిన్న అన్న మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. అన్నకే గౌరవం, నాకు మాత్రం ఎవరూ విలువ ఇవ్వడం లేదు అని అతని మనసు చెప్పసాగింది. ఆ రాత్రి మనసు భారంగా మారిన చిన్న అన్న గ్రామం బయటమున్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. చంద్రుని వెలుతురులో తన ఆలోచనలతో తానే పోరాడుతున్నాడు. దూరం నుంచి పెద్ద అన్న అతన్ని గమనిస్తూ ఉన్నాడు. చిన్న అన్న నిద్రపోయాక పెద్ద అన్న నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. ఇది అతనికి అవసరం అని అనుకుని తన ధాన్యాన్ని అతని దగ్గర ఉంచాడు. అదే సమయంలో చిన్న అన్న కూడా అదే ప్రేమతో తన ధాన్యాన్ని అన్న కోసం ఉంచాడు. ఉదయం వెలుగుపడింది. ఇద్దరూ ఒకే చోట ఉన్న ధాన్యాన్ని చూశారు. అప్పుడు వారికి నిజం అర్థమైంది. ఇద్దరి కళ్లలో నీరు మెరిసింది. హృదయాలు కలిశాయి. ఆ రోజు వారు తెలుసుకున్నారు, అసూయ కాదు, ప్రేమే కుటుంబానికి బలం. నీతి: అహంకారం కంటే ప్రేమ గొప్పది. త్యాగం ఉన్న చోటే నిజమైన ఐక్యత ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.